సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించి కార్మికుల వారసులకు ఉద్యోగాలను కల్పించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలో ఒక్క మెడికల్ బోర్డు కూడా నిర్వహించలేదన్నారు. సింగరేణిలో మెడికల్ బోర్డును రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తద్వారా వేలాది మంది కార్మికులు అన్యాయం జరుగుతోందని తెలిపారు. ఎంక్వైరీ పేరుతో ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేయడం సరైన విధానం కాదన్నారు. మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కారుణ్య నియామకాలను కొనసాగించకుండా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు, రిటైర్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ డిపెండెంట్కు ఎంప్లాయ్మెంట్ వస్తేనే ఆశతో ఉన్నటువంటి వాళ్లకు ఆనాడేమో దాదాపుగా ప్రత్యక్షంగా పరోక్షంగా 20,000 ఉద్యోగాల కల్పన కేసీఆర్ గారు కల్పిస్తే ఇలా 2.5 సంవత్సరాల నుంచి ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా న్యాయబద్ధంగా రావాల్సినటువంటిది, ఎన్నికల సమయంలో వాళ్ళు వాగ్దానాలు చేసినటువంటిది, ఈ మెడికల్ బోర్డు మేము నెలకు 3 సార్లు నిర్వహిస్తాం, ఇదే విధానాన్ని కొనసాగిస్తామని చెప్పినటువంటి మాటను కూడా తుంగలో దొక్కి ఇలా మెడికల్ బోర్డునే రద్దు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలంగాణ బొగ్గు కానీ కార్మిక సంఘం తరఫున కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ తరఫున కావచ్చు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఒకవేళ తీసుకునేటువంటి ఆలోచన చేస్తే కార్మికులకు తీవ్రమైన ద్రోహం చేసినటువంటి నిర్ణయంగా మాత్రమే భావించవలసి వస్తుంది. కాబట్టి ఈ విషయం పైన మట్టి విక్రమార్క గారు చేసినటువంటి స్టేట్మెంట్ అది కరెక్ట్ కాదు. దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మీరు కూడా పునరాలోచించాలి. మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ